సీఎం జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని అమలాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో నిత్యావసర వస్తువులు బంగారం ధరతో పోటీ పడటంతో పిల్లలకు పూర్తి స్థాయిలో విద్యను అందించలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు దోహదపడతాయన్నారు. అప్పుడు ఊళ్ళోకి ఎందుకంటే ఇవాళ నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాజకీయం అన్నది నడుస్తుంది, రాజనీతి అన్నది నిలబడుతుంది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే చెప్పడానికి మాత్రం ఇవాళ మేనిఫెస్టోలు విడుదల చేశారు, అది చూసి జనం నమ్మలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఎలా ఉందంటే ఇవాళ ఒక బిడ్డ పుడితే మీరు పిల్లల్ని చదివించండి, ఆడపిల్లని చదివించండి, ఇవాళ పిల్లల్ని చదివించండి, పిల్లలు చదువుకుంటే ఇవాళ రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది, ఇంకా పిల్లల్ని చదివించండి అనే స్థితిలోనే మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం కూడా మాస్టర్ల బాధ్యత అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అలాంటి పరిస్థితుల నుంచి ఇంకా మనం ఫైట్ చేస్తున్నామంటే ఇంకా మన నాయకత్వం ఇంకెంతవరకు బలంగా ఉందా అన్నది మనమే ఆలోచించుకోవాలి. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఇవాళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కొనుగోలు శక్తి అన్నది మనుషుల్లో లేదు. ఇవాళ రైతు గిట్టుబాటు ధర లేక ఇవాళ కష్టపడి పంట వేస్తారు, కానీ దాని నుంచి వాళ్ళకంటూ లాభం ఆదాయం అంటూ లేదు. ఒకవేళ పని ఏమన్నా చేద్దాం, ఒక వ్యాపారం చేద్దాం అంటే ఇవాళ ఒక రైతు ఇవాళ గ్రామాల్లో బలంగా లేనప్పుడు ఏ కొనుగోలు శక్తి ఉంటుంది? ఏ షాపులు పెట్టినా 3వ రోజు, నెల తర్వాత, సంవత్సరం తర్వాత మూసేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆడవాళ్ళకే తెలుసు బాధ ఏంటో. ఎందుకంటే తీసుకొచ్చి 10,000 ఇచ్చారా, 20,000 ఇచ్చారా ఇంట్లో, దాన్ని నెలంతా గడపడం, దాన్ని ప్రజల్ని పిల్లలకి ఇవాళ పిల్లల చదువులకు కానీ ఆరోగ్యానికి కానీ సరిగ్గా ఖర్చు పెట్టి ఇవాళ కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగే శక్తి మహిళలకే ఉంది. ఇవాళ మహిళలకు అర్థమవుతుంది ఇవాళ ప్రతి వస్తువులు మేము బంగారం కొన్నట్టు కొనాల్సి వస్తుంది. అందుకే బంగారం అంత రేట్లో ఉంది. ఎందుకంటే మామూలు వస్తువులే బంగారం కొనే రేటుకి పెరిగిపోయినాయి. ఇవాళ రేట్ల గురించి మాట్లాడలేకపోతున్నాం. ఇకపోతే ఇంటి పన్నులు కట్టాల్సి వస్తుంటే అసలు ఇంట్లో మనం ఉండగలమా లేదా అనే పరిస్థితి ఉంది. ఎవరైనా 15% ప్రతి సంవత్సరం ఇంటి పన్ను పెరుగుతుంది అంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? ఇవాళ 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు మీ భూమిలో పెరిగింది అనేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం 15% అంటే ఇవాళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తయ్యేసరికి రెట్టింపుకి వచ్చేసాం. చూసారా మీరు మాట్లాడండి. జగిత్యాల జిల్లాలో గంజాయి దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.